హలో హై వియర్స్ వెల్కమ్ టు వెన్నీ పిటీ టిప్స్ కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో మందారం ఆకులతో హెయిర్ ప్యాక్ అండి. సో అది ఎలా చేయాలో ఎలా పెట్టుకోవాలో చెప్తాను ఈ వీడియోలో. సో ఇలా మందారం ఆకులు తీసుకొని ఫ్రెష్గా ఉన్నాయండి ఆకులు. సో ఇలా ఫ్రెష్ ఆకులు తీసుకోండి. సో ఆకులు ప్రిపేర్ చేయండి. ఇలా పెరుగు తీసుకొని పుల్లని పెరుగు కానీ మజ్జిగ కానీ తీసేసుకోండి. సో ఇలా కడిగేసుకొని మిక్సీ పట్టుకోండి. సో మజ్జిగ యాడ్ చేశాను నేను, పుల్లటి మజ్జిగ, 3 days మజ్జిగ. సో అలా మజ్జిగ చూసి యాడ్ చేయండి, లేకపోతే వాటర్గా అవుతుంది. మళ్ళీ హెయిర్ ప్యాక్ అప్లై చేయడానికి వీలు అవ్వదండి. చూసి వాటర్ వేసుకోండి. సో ఇలా పుల్లని మంచిగా ఇలా పేస్ట్ చేసుకోవాలండి మనకు వీలయ్యేంత వరకు. సో అలా ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి. సో ఫ్రిడ్జ్లో పెట్టండి, తర్వాత ఏం పెట్టేసండి. నమస్కారం చెప్తున్నానండి. సో ఇలా బౌల్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత 1/2 hour నేను అప్లై చేసుకున్నానండి. సో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో సమ్మర్ కదా, నేను అలా ప్రిపేర్ చేశాను. సో ఇలా ఆయిల్ పెట్టిన హెయిర్కి ప్రిపేర్ చేయాలండి. సో ఇలా ఆయిల్ పెట్టేసానండి నేను 2 days బిఫోర్, 1 day బిఫోర్ కూడా పెట్టాను. సో మనం ప్లాన్ చేసుకోవాలండి. సో ఎప్పుడు హెడ్ బాత్ చేస్తాము, ఎప్పుడు హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలనే దాన్ని బట్టి మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. డైలీ అయినా అప్లై చేసుకొని కొంతమంది చేసుకోరు కదండి, ఆఫీస్ పరంగా ఏదైనా బయట వర్క్ పరంగా. సో ఆ రేంజ్ అంతా చెప్తున్నాను. మన అవైలబిలిటీ బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. ఇలా క్లాత్ వేసుకొని, లేకపోతే బట్టలు పాడవుతాయండి. సో ఓల్డ్ కాస్ అలా యూజ్ చేయని చెప్పాను కదా. సో అదండి, ఇలా అప్లై చేసుకోండి. మధ్యలో నుంచి స్టార్ట్ చేయండి. సో స్కాల్ఫ్కు, జుట్టుకు, చివరి జుట్టుకు మొత్తం అప్లై చేసుకోవచ్చండి. సో చిన్నపిల్లలకు పెట్టకండి, బిలో 10 years. అండ్ పెద్దవాళ్ళకు కూడా యూజ్ చేయకండి. సో హైబ్రోస్కి అసలు యూజ్ చేయకూడదు. జుట్టు పెరుగుతుంది కదా, హైబ్రోస్ కూడా పెరుగుతుంది, అప్లై చేయకూడదండి. సో అది కండిషన్ ఫాలో అవ్వండి. సో ఇదండి, ఇలా అప్లై చేసేసుకోవాలి. సో సింపుల్గా మనం పెట్టడానికి వీలయ్యే విధంగా మిక్సీ పట్టుకోవాలి. చెప్పాను కదా, ముందుగా పెరుగు మజ్జిగ ఎక్కువ ఉన్నాయని వేయకూడదు. అలా మీకు డౌట్ ఉంటే ఫస్ట్ ఆకుని పట్టేయని మళ్ళీ యాడ్ చేసుకోండి. నేను 2 ఒకటేసారి చేశాను. సో అది మెయిన్. ఇలా అప్లై చేసుకోవాలండి ఫస్ట్ స్కాల్ఫ్ అంతా. ఇది బాగా చుట్టు సమస్య కూడా పోతుంది, చుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుందండి మందారం ఆకులు. అండ్ స్మూత్నెస్ కూడా వస్తుంది, నలుపు కూడా వస్తుందండి. సో ఇది అందరికీ దొరికేదే మందారం ఆకు. ఈవెన్ విలేజ్ కాదు, సిటీ కాదు, టౌన్ కాదండి. సో అందరి దగ్గర అవైలబిలిటీ దొరుకుతుంది ఆకు. సో ఫ్రెష్ ఆకులు తీసుకొని ఇలా అప్లై చేసుకోండి. వీక్లీ వన్స్ కానీ మంత్లీ 2 times కానీ అప్లై చేసుకోండి. బేస్డ్ ఆన్ మన ఇంట్రెస్ట్ అండి. సో అదేండి, ఇలా చాలా ఉన్నాయండి. ఇంకా హెయిర్ ప్యాక్స్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో ఇలా అన్నీ అయిపోయిన తర్వాత మనము ఒక ఛాలెంజ్ పెట్టుకున్నామండి, డైలీ ఒకటి అనే విధంగా. సో నాతో పాటు ఫాలో అయ్యేట్లో నాతో పాటు ఎలా చేయాలో అని చెప్తానండి. సో హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొంచెం డాక్టర్ కన్సల్టెంట్తో పెట్టుకోండి, ఓకేనా. ఇలా వీడియో చూసి అప్లై చేసుకోకండి. మన సిచ్యుయేషన్స్ బట్టి మనం ఫాలో అవ్వాలి. సో బ్యూటీ అనేది మన పర్ఫెక్షన్ అండి. సో మనము క్లీన్నెస్గా బ్యూటీగా ఉండాలనేది క్లీన్నెస్ అండి. సో ఇది మనము చుండ్రు అలానే పెట్టుకొని జుట్టు పెరగట్లేదు, జుట్టు ఊడిపోతున్న సమస్యలు లేకుండా ఇలా మనం అన్నీ ఆలోచించుకొని అప్లై చేసుకోవాలండి. సో అందరూ అన్నీ పెట్టుకోవాలని లేదు, సో అందరికీ అన్నీ యూజ్ అవుతాయని లేదు. చూసి అన్నీ అప్లై చేసేసుకోండి, ఓకేనా. నా వీడియోస్ ఫాలో అయ్యేటోళ్ళకి చెప్తున్నాండి, ఫాలో అవ్వని వాళ్ళకి నాకు సజెషన్ ఇవ్వండి వాట్ ఈస్ వాట్ అని. సో అదే అండి. సో నేను అన్ని వీలు చూసుకొని ఇలా అప్లై చేసుకుంటున్నానండి. ఇలా 1 hour or 2 hours బాగా ఆరబెట్టండి. సమ్మర్ అయితే హెయిర్ కవర్ యూజ్ చేయండి. సో సీజన్ వింటర్ అయితే అవసరం లేదండి, బాగా ఆరాలండి, అప్పుడే జుట్టు పట్టేసుకుంటుంది. సో గోరువెచ్చని వాటర్తో హెడ్ బాత్ చేయండి. షాంపూ యూజ్ చేయొచ్చండి. 1 or 2 hours ఉంచుకోండి బాగా. చాలా హెయిర్ గ్రోత్ ఉంటుందండి, చాలా మంచిది మందారము. ఇది ఎప్పటి నుంచో పెట్టుకుంటున్నారు. సో ఈవెన్ మనకు మార్కెట్లో కూడా దొరుకుతుంది పౌడర్ కూడా. సో సిటీలో అవైలబుల్లో ఉండేటోళ్ళకి అవి యూజ్ చేస్తారండి. సో మనం విలేజ్లో ఉండేటోళ్ళకి ఇలా మనం డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. నేను చెప్పాను కదా, లాస్ట్ 10 years నుంచి నాకు ఎక్స్పీరియన్స్ అండి. సో బట్ అప్పుడు యూట్యూబ్ తెలియదండి ఇలా పెట్టుకోవాలని. సో అదేండి మ్యాటర్, ఇలా అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. ఫినిషింగ్ టచ్ చాలా ఇంపార్టెంట్ అండి. అలా అప్లై చేసుకోండి. సో ఇదండి వీడియో. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ద ఛానల్ లైక్ ద బటన్ అని మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి వీడియో చేస్తూనే ఉంటాను. అండ్ 1 more రిక్వెస్ట్, ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ డేస్ మై ఛానల్ ముగ్గులు టిప్స్, కుకింగ్ అండ్ హనుమాన్ వీడియోస్, బ్లౌజ్ డిజైన్స్ అండి. ఈవెన్ ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ డేస్ మై ఛానల్. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి.
సో ఇలా అప్లై చేసుకోవాలని ఫినిషింగ్ టచ్ చాలా ఇంపార్టెంట్. సో అదండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సో అదండి వీడియో. చలో బాయ్. సో ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. అంతే అండి, ఈ వీడియోలో ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. సో నాకు వ్యూస్ అయితే రావట్లేదండి, మీరు ఫాలో అవుతున్నారో అవ్వట్లేదో నాకు తెలియట్లేదు. సో నెక్స్ట్ ఇయర్గా నాకు సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. సో ఇదండి, ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. వాచ్